నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించాలని కోరుతూ ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ధర్నా. కూటమి ప్రభుత్వ నిర్మాణకరంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు అనగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మిక వర్గం కోసం ఏర్పడిన సంక్షేమ బోర్డులను గత 7 సంవత్సరాల నుండి సరైనది కాదని తక్షణం సంక్షేమ బోర్డును పరిరక్షించి దరఖాస్తు చేసుకున్న నిర్మాణంగా కార్మికులను నగదు ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం వద్ద నుండి జూట్ మిల్ వద్ద ఫ్లైఓవర్ ఫ్లై స్టేషన్ కోర్ట్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీగా బయలుదేరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బీసీఎల్ కార్యాలయం వద్ద 2 గంటల పాటు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు తల్లి గంగరాజు, నవుడు నెహ్రూ బాబు, మీసాల రమణ, విజయ్, మంగరాజు, రాము, కోరాడు అప్పారావు, కొండలరావు, దుర్గారావు, వెంకన్న, గుంజా వెంకటేశ్వరరావు, మోహన్, తాతారావు, సుంకందు అప్పారావు, చక్రిబాబు, బాగాది రమణ, నాయుడు, వర్మ, ఒగాది జనార్దన్, కనకరాజు, తమ్మినేని రాము, మంజీ సీను, త్రినాథ్, నకిరెడ్డి, లక్ష్మణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డులో పథకాలను మన కార్మిక సంక్షేమ బోర్డులో పథకాలను మన కార్మికుల సంక్షేమ బోర్డులో పథకాలను కార్మికులుగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే మిగతా ఇస్తే ఉన్న రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఆ సంక్షేమ బోర్డులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి అవన్నీ కూడా కార్మికుల భవన నిర్మాణ కార్మికులకి ఎలక్ట్రికల్ భాగంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కిట్స్ కానీ, కొన్ని చోట్ల సైకిళ్ళు కానీ, కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్లు సంబంధం లేకుండా పింఛనీ కార్యక్రమం కూడా పెట్టే పరిస్థితులు దాదాపు 3,000 4,000 ఒక స్టేట్లో కూడా ఆ భవన నిర్మాణ కార్మికులకి ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి. ఇట్లాంటివన్నీ సంక్షేమాల అందులో ఇవాళ రాష్ట్రంలో గవర్నమెంట్లు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలతో కూడా సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికులు కష్టపడితే సెస్ రూపంలో వచ్చే డబ్బుని కార్మికులకి ఖర్చు పెట్టాలని చెప్పి ఏదైతే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారో, మేము అడిగేది మాకు పింఛన్లు ఇవ్వండో లేకపోతే మాకు లోన్లు ఇవ్వండో మా కార్మికులకు బిల్డింగ్లు కట్టండి అని చెప్పి మేము అడిగేది కాదు. మేము పనిచేయడం ద్వారా సెస్ రూపాయలు వచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో మా కార్మికులు మనం ఖర్చు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోనూ అది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కానీ డిఓసి బోర్డు నుంచి డబ్బులు తీసుకున్నారు. మరి ఆ డబ్బులు కూడా ఆ కోర్టు కూడా ఆ డబ్బులు ఆ బోర్డులోనే జమ చేయాలని చెప్పి కోర్టు కూడా తీర్పునిచ్చింది. అట్లాగే రావాల్సిన ఇవాళ బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి అదే సంక్షేమ బోర్డులు. ఆ సంక్షేమ బోర్డులందరికీ అవి ఇస్తూ ఉంటే ఆ కార్మికులు ప్రోత్సహించి పనిచేయడానికి ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఇవాళ ఇసుక ప్రాబ్లం. ఇవాళ అంతకుముందేమో జగన్ గవర్నమెంట్లో ఇసుక దొరక్క పనులు లేవని చెప్పిన గవర్నమెంట్ ఇవాళ ఫ్రీ అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా ఇసుక దొరక ఇవాళ పనులు లేక ఇవాళ ఏ పనులు చేయలేక మీరు కొన్ని సెంటర్ల కంటే ఏలూరులో పవర్పేట సెంటర్ కానీ లేకపోతే వాల్బిద్ది సెంటర్లో కానీ లేకపోతే శ్రీనివాసాది ఎడదేరు కానీ పత్తేపాదులో మన ఏలూరులో కొన్ని సెంటర్లకు వెళ్తే ఆ సెంటర్లో కార్మికులు పని దొరక విలువలు ఆడే పరిస్థితులు ఇవాళ ఉంది. అదే సంక్షేమ బోర్డు ఆ పథకాలు అమలైనటువంటి అయితే ఇవాళ అంత ఆసరాగా ఎంతో కొంత ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా గవర్నమెంట్లు ఆలోచించాలి. మా బీఓసీ స్టేటు కమిటీ కూడా ఐఎఫ్టీ కూడా మరి బీఓసీకి సంబంధించిన చైర్మన్ గారిని మొన్నే కలిసి వచ్చారు, మొత్తం వివరించారు. ఇప్పటికైనా ఆలోచించేసి ఆ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ఏదైతుందో అది ఖచ్చితంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేయాలని, తీసుకురావాలని, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దా వెంకట్రావు, ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం ప్రెసిడెంట్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నేపథ్యం, కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం అవుతున్నది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యమైంది.
ఆ సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని గిఫ్టుగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మెటర్నెట్, హాస్పిటలైజేషన్, న్యాచురల్ డెత్, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ వగైరా పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలను పెంచి ఇచ్చే విధంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని బేషరతుగా అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఎందుకంటే ఉచిత ఇసుక అందుబాటులో ఉన్నప్పుడు నిర్మాణాలు అత్యధికంగా జరగడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగ కార్మికులకు పని కలగడానికి అవకాశం ఉంటుంది, పని కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఉచిత ఇసుక పథకం చెప్పారే కానీ ఆ పథకం అమలు తీరు సక్రమంగా లేదు. దానిపై ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ని వేసి డ్రైవ్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తంగా ఈ సంక్షేమ బోర్డుని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. ఏదైతే గత ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుని ఖర్చు పెట్టారు. ఆ యొక్క డబ్బుని ఈ యొక్క బౌండరీమైన కార్మిక సంక్షేమ బోర్డులోనే జమ చేయాలని గిఫ్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. బౌండరీమైన కార్మికులకు సంక్షేమ పథకాలను పూర్తిగా కార్మికులకు అందే విధంగా, కార్మికులకు రక్షణగా ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం చేసుకునే విషయంలో నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకని బౌండరీమైన కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ చట్టబద్ధమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బౌండరీమైన కార్మికుల కుటుంబాలు వైద్యరీత్యా ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దూరదృష్టితోటి ఈ యొక్క ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల బౌండరీమైన కార్మిక సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.